ఈ పుట్టుక గురించి నీకు తెలీదు. నవగ్రహాలన్నీ ఏక మార్గంలో వచ్చిన క్షణంలో, ఆదిశక్తి లగ్నాన అవి చేరిన ముహూర్తంలో అమ్మవారు ఆ గ్రహరాశిని శుభదృష్టితో చూస్తుండగా ఓ అభాగ్యురాలు అమ్మ గుడిమెట్ల మీద నీకు తొలి ఊపిరి పోసి తన ఆఖరి ఊపిరి వదిలింది. అది బ్రహ్మ ముహూర్తం. అందుకే అనాథ బిడ్డగా భూమి మీద పుట్టిన నువ్వు అమ్మ పాదాల దగ్గర చేరి దేవీ పుత్రుడవయ్యావు. అందుకే ఆత్మనైన నన్ను నువ్వు చూడగలుగుతున్నావు. నా తండ్రి రూపాన్ని కూడా నీ రూపంలో విధి గీసింది. అందుకే మా నాన్న గీసిన పాప బొమ్మగా నీకు పరిచయం అయ్యాను. మా అమ్మ చేతుల మీదుగానే ఆ శక్తి సముద్ర గర్భంలో చేరుతుందని ఆ రోజు యోగి తాత దేవుడి మాటగా మా అమ్మకి చెప్పాడు. మా అమ్మని కాపాడాలి, ఆ ప్రళయాన్ని ఆపాలి. అమ్మ పక్కన నువ్వు దేవీపుత్రుడిగా నిలబడి నన్ను అమ్మకి చూపించాలి. చూపిస్తావా నేస్తం? తప్పకుండా చూపిస్తాను.